ఆశ్రయపురముకు ఆధారం యేసే, ఈ సేవకు బలము సత్యవాక్కు. ప్రియులారా, హృదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన దినమంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవత దేవునికి మహిమ చెల్లిస్తూ మన ముందుంచబడిన దినం అనగా 29వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం సోమవారం దినమంతా ఆయన సన్నిధి మనతో తోడుగా ఉండి ఆయన కాపుదల అనుగ్రహించలాగున ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. ప్రియులారా, ఈ మాటలు యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం ప్రారంభంలోనే 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటతో పోల్చి, అయ్యా, ఆ ద్రాక్ష తోటను నేనెంతో పదిలంగా నాటాను, సాగు చేశాను, కానీ అది కారు ద్రాక్షలు కాసింది. ఇశ్రాయేలు ప్రజలారా, దాని నిమిత్తము నేను ఏం చేయాలి అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు మనం గుర్తు చేసుకుంటే, దేవునికి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రవర్తన మీద ఎంతగానో కోపం వచ్చింది. కానీ దేవుని కోపం తన ప్రజలమైన మనతో నిరంతరం నిలిచేది కాదు. ఎందుకంటే కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు గనుక మరలా 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా అదే దేవుడు అదే ప్రజలను ఆ ద్రాక్ష తోటతో పోలుస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాదు, మనల్ని కూడా ఎంతో శ్రద్ధగా మనతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మందను కాసే కాపరిగా తనను తాను వర్ణించుకున్నారు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఫలించే నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ఆయన వర్ణించుకున్నారు. అలాగే ఇక్కడ యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ద్రాక్ష తోటను పదిలంగా కాపు కాయటం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ద్రాక్ష తోట నిరంతరం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పంటల్లో ఒకటి. ఆ పంటను పోల్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడేది మనుష్య శక్తి కాదు, కానీ స్వయంగా దేవుని శక్తే. అంటే దేవుడే స్వయంగా కాపుదల కాసేవాడు. మన జీవితాలు కూడా అలాగే ఆయన సంరక్షణ, ఆయన కాపుదలలో ఆయనే మనల్ని నడిపిస్తున్నారు, ఆయన స్వయంగా మనకి కాపుదలు ఇస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది, ప్రతి క్షణము నీరు పోసి దానికి కట్టుచున్నాను అన్నారు. ప్రియులారా, ద్రాక్ష తోట కాచేందుకు నిరంతరము నీరు అవసరమైనట్టే ఆత్మీయ జీవితంలో కూడా మనకు అవసరమైనటువంటి దేవుని వాక్యము, జీవాహారము అనుదినము మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా ఆ నీటిని మనకు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎందుకన్నట్లయితే మనం పచ్చగా ఉండాలి, మనం ఆత్మీయ ఫలాలు ఫలించే స్థితిలో ఉండాలి అంటే మనకి నీరు, ఆత్మీయమైనటువంటి ఆ నీరు అవసరం అవుతుంది. అంతేకాకుండా మూడవది, రాత్రింబవళ్ళు ఆయన కాపాడుతున్నాడు. శత్రువు ఎప్పుడైనా దాడి చేయగలుగుతాడు. ఎందుకంటే యామరపాటుగా ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఇలాంటి సమయం కోసం అపవాది కనిపెట్టుకుని ఉంటారు. కానీ 121వ సంకీర్తన 4వ చరణంలో ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్తూ ఉన్నారు. ఇక 4వది, హాని జరగనీయడు. ఎందుకంటే దేవుడు అనుమతించకపోతే ఏ శక్తి మనకి హాని చేయదు. ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుడు అపవాదిని నియంత్రించి మన చుట్టూ కంచి వేసి ఆ తోట చుట్టూ ఎలాగైతే కాపు పెడుతున్నాడో, దివారాత్రులు కాపాడుతున్నాడో, ఆ యొక్క ప్రజలుగా మనకి కూడా ఆ కాపుదల దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, దేవుడు మన పట్ల అక్కర కలిగి ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని తెలియపరుస్తున్నారు. ప్రియులారా, దేవుని ప్రేమను బట్టి మనం అందరము కూడా ఆయన యొక్క కాపుదల్లో మనం ఉన్నామని విశ్వసించినట్లయితే, ఇదిగో ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి ఆయన మన చుట్టూ కంచి దాటి ఎటువంటి అపవాది, ఎటువంటి శక్తి, ఏ మనుషుడు కూడా మనలో ప్రవేశించకుండా ఆయన కాపుదలు కాస్తున్నారు. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మనకు కావాల్సిన ప్రతిదీ అందిస్తున్నాడని మన దైనందిన జీవితంలో ఆయన మాటలు మనల్ని ఎంతో బలపరుస్తున్నాయి. మీరు జీవితంలో ఏ రంగంలో మీరు దేవుని మీద ఏర్పాటు, నమ్మకం కలిగి ముందుకు
వెళుతున్నారు. ఆయన బలపరిచి నడిపించేటటువంటి దేవుడు. అంతేకాకుండా ఆత్మీయంగా ఫలాలు ఫలించటం ద్వారా దేవుని సంరక్షణ మనతో ఉంది అని మనం నిరూపించగలం. తోటమాలిగా దేవుని ప్రతిరూపం, మన పెరుగుదల, మన శ్రేయస్సు, ఇలాంటి వాటిలో ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దేవుని కృపను బట్టి ఆ ఆత్మీయ ఆహారం తీసుకుని మంచి ఫలాలు ఫలించే స్థితిలో ఉందాం. ఎందుకంటే దేవుడు నిరంతరము తన యొక్క కాపుదల్లో ఉన్నారు. ప్రియులారా, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ పనిపాట్లు, మీ రాకపోకలు, ఈరోజు మీరు ఏ పని అయితే తలపెడుతున్నారో వాటన్నిటిలో దేవుని కాపుదల ఉంటుంది. విశ్వసించి ప్రార్థించి దేవుని కాపుదల మాతో ఉందనే నమ్మకంతో మీ పనిపాట్లో ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, నిత్యుడగు తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్న మహోన్నతుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 29వ తేదీ సెప్టెంబర్ మాసం అయినా 2025వ సంవత్సరం సోమవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. గడిచిన రాత్రి అయ్యా ఇదిగో నాయన చక్కని విశ్రాంతిని దయచేశారు. ఉదయకాలం లేచి అయ్యా మా పనిపాట్లో రాకపోకలు సమస్తంలోనూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయ్యా. మా శరీరాలు బలపరచండి. ఎటువంటి అలసట, బలహీనత సమీపించకుండా అయ్యా ఇశ్రాయేలీయులు నాయన ఆ యొక్క ద్రాక్ష తోటకు ఏ రీతిగా నిరంతరం కాపు పెడుతున్నారు, మాపై, మా బిడ్డలు, మా కుటుంబాలపై ఆ కాపు నుంచి మనం వేడుకుంటున్నాం. మా తండ్రి అయ్యా ఈ దినం లేచి అనేక మాటలు మాట్లాడబోతుంటుండగా మా నోటికి నాయన కాపు పెట్టిన ఆయన మంచి మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. ఎవరైతే నాయన నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరైతే మీ కృపను, మీ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకోవట్లేదో వారి హృదయాలను కదిలించి అయ్యా నేడే రక్షణ దినం, నేడే మిక్కుల అనుకూల సమయం అని వారి రక్షణ పొందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఇదిగో నాయన వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా. ప్రార్థించే తలంపులు మాకు పుట్టించండి నా తండ్రి. లోకాశల వైపు నాయన తొట్టిల్లకుండా మీ కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఇదిగో నాయన ఈ పరిచర్యను దీవించండి. ఈ దినంలో జరగబోతున్న పరిచర్య అనేకులకు దీవెనకరంగా, ముఖ్యంగా మీకు మహిమకరంగా ఉండడానికి కృప చూపించండి. అలాగే నాయన బిడ్డల జీవనోపాధిలో భాగంగా బిడ్డలు నాయన ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అయ్యా వారి యొక్క కార్యాలయాల్లో, వారి యొక్క కంపెనీల్లో, వారి యొక్క పనిపాటల్లో, వంటగదుల్లో అయ్యా ఇదిగో నాయన చేతి పనివారు, వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. మీ కృపను బట్టి బలపరచండి. వారి పనిపాట్లలో మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో మా కుటుంబాలను దీవించండి అయ్యా. కుటుంబాలు ఆత్మీయంగా నానాటికి కట్టబట్టడానికి కృప దయచేయండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. ముఖ్యంగా ఇదిగో నాయన మా కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందినట్టు కృప దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు అయా, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు అయా పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం అయ్యా. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, రుణభారాల నుంచి విడుదల కలగచేయండి అయ్యా. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలహాల నుంచి దూరపరిచి ఐక్యత, సఖ్యత, ప్రేమను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. మరి సమయంలో దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయంగా రక్షణ పొందిన వారుగా అయా మీ కృప పొందుకున్న వారుగా ఉండడానికి కృప దయచేయండి. పని లేని వారు, అక్కమ్మ లేని వారి విషయంలో కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన మీ యొక్క కృపను తోడుగా వచ్చి బిడ్డలు ఎక్కడున్న ఒకనాటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో వారి బిడ్డలను, కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి అయ్యా. అయా సొంత గృహాలు లేని బిడ్డలను దర్శించండి అయ్యా. నిరుద్యోగులను దర్శించండి నా తండ్రి. ముఖ్యంగా బలహీనులు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయ్యా. ఇదిగో నాయన మీరు ఇస్తున్న కాలాలు, సమయాలు సద్వినియోగపరుచుకుని దినదినము వర్ధిల్లుటకు, ఆత్మీయ ఫలాలు ఫలించుటకు కృప దయచేయండి. ఎవరైతే వ్యసనాల బారిన చిక్కుకున్నారో విడుదల దయచేయండి నాయన. ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైన పాపం, ఏ విధమైనటువంటి నాయన పాప ఆలోచనలు నాయన బిడ్డలను పట్టి పీడిస్తున్నాయో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవా, ఈ సహవాసాన్ని దీవించండి, కృపలో బలపరచండి. ముఖ్యంగా ఇదిగో నాయన రేపు 5,000లోను ఆ పిమ్మట నాయన మరి రాజమండ్రి మిత్తుపాడులో జరగబోతున్న 3 దినాల యూత్ ఉత్సవ కార్యక్రమం మహిమకరంగా జరగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయ్యా. ఈ దినం ఎవరైతే ఇదిగో నాయన సువార్త అందిన ప్రాంతాలకు సువార్త అందించడానికి వెళుతున్నారో ఆ దైవజనంతో మీరుండండి నా తండ్రి. ఆ పరిచర్యలో మీరుండండి నా తండ్రి. మీ కృపను బట్టి కార్యము జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్.